ఏరా ఇంకా బాత్రూంలోనే ఉన్నావా? స్కూల్ టైం అవుతుంది, కనిపించడం లేదా నీకు? అబ్బా ఎప్పుడు ఇదే బాధ వీళ్ళతో. స్కూల్కి త్వరగా వెళ్ళి ఏం చేయాలి? నేను క్లాస్ వినేదేమన్నా ఉందా? వస్తున్నలే అమ్మా. నువ్వు వాడిని ఎంత అడిచినా వేస్ట్. దున్నపోతు మీద వాన పడినట్టే వాడిని అలా గారాబం చేసి చచ్చావు. ఎందుకమ్మా ఇంట్లో నాన్నుండగానే ఇలా నాపై అరిచి గోల పెడతావు? నాన్నింట్లో ఉన్నప్పుడు నన్ను తింటించకపోతే నీకు ఆ రోజు గడవదు కదా? ఇంకా చాలులే నీ మాటలు. టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని బయలుదేరు. ఇప్పటికే 4 రోజులు డుమ్మా కొట్టావు స్కూల్కు. వెళ్తాలే అమ్మా, వెళ్ళడానికేగా రెడీ అయింది. ముందు నేను చెప్పేది విను. ఈ రోజు నాన్నను ఈవినింగ్ 6 లోపే ఇంటికి రమ్మని చెప్పు. నాకు మొబైల్ కావాలి, ఆన్లైన్ క్లాస్ ఉందంట. ఉన్న క్లాసులకే సరిగా వెళ్ళి చావవు, మళ్ళీ ఈ పెద్ద మనిషికి ఆన్లైన్ క్లాస్ అంట. అయినా మీ నాన్న అంత త్వరగా ఇంటికి రావడానికి వెలగబెట్టేది కలెక్టర్ జాబ్ కాదు, కార్ మెకానిక్. అది కాదమ్మా, ఈ క్లాస్ నాకు చాలా ఇంపార్టెంట్. పైగా నేను ఎగ్గొట్టిన ఈ 4 days క్లాసెస్ కూడా రివిజన్ చేస్తారంట. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారి వెళ్ళి చెప్పు ప్లీజ్.